పిల్లారా, మనం ఇప్పుడు కీర్తన గ్రంథము క్షమించండి 87వ అధ్యాయము 87వ అధ్యాయము ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యావేకు ప్రియములై ఉన్నవి. సర్వశక్తిమంతుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించరని ఎందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకుందరు. యావే జనముల సంఖ్య వ్రాయిచినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చెను. పాటలు పాడుచు వాద్యములు వాయించు మా ఊటలను నీ ఎందే ఉన్నవని వారందరూ హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఆ పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యావే నివాసముల కంటే సియోను గుమ్మములు యావేకు ప్రియములై ఉన్నవి. మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. అలాగే పిల్లారా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. ఆ పట్టణము పునాది పరిశుద్ధ పర్వతాల మీద వేయబడి ఉన్నది. చూడండి, ఆ పట్టణం యొక్క పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ ఆ పట్టణము అంటే ఏ పట్టణం? అది యెరూషలేము అనేటువంటి ఆ పట్టణము. అది ఎక్కడ పునాది వేయబడి ఉన్నదంటే, ఎక్కడ పునాది వేయబడి ఉందంటే పరిశుద్ధ పర్వతముల మీద పునాది వేయబడి ఉన్నది. అయితే యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యావేకు ప్రియములై ఉన్నవి. సర్వశక్తిమంతుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు అన్నాడు. బైబిల్లో మనం చూస్తే ఆ పట్టణము అంటే ఎవరు అని అంటే వధువు అని వాక్యము చెప్తుంది. అంటే ఆ పైన ఉన్నటువంటి యెరూషలేము, ఆ నూతన యెరూషలేము, ఆ యెరూషలేము ఎక్కడున్నది? పైన ఉంది. భూమి మీద ఒక యెరూషలేము ఉంది. ఆ యెరూషలేము ఎలా ఉందంటే పాడైపోయి ఉంది. ఆ యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడతా ఉంది. మనం ఎత్తబడే వరకు కూడా త్రొక్కబడుతుంది. అర్థమైందా? మనం ఎత్తబడిన తర్వాత అప్పుడు మోషే ఏలియా వస్తారు, సువార్త ప్రకటిస్తారు. అప్పుడు అన్ని జనులు తీసివేయబడతారు. అప్పుడు 1000 ఏళ్ల పాలన ఆరంభం అవుతుంది. అందువల్ల మనము ఆ పట్టణము కొరకే, అంటే మనము అక్కడ నివసించేటువంటిది అక్కడే. ఎందుకంటే మనం ఐగుప్తులో ఇజ్రాయిల్ ఎలా ఉన్నారో ఆ రోజుల్లో మనము కూడా ఈ లోకంలో అలాగే ఉన్నాం. వారు ఒక సమయంలో ఎలాగైతే మోషే వచ్చినప్పుడు, యెహోషువ వచ్చినప్పుడు వాళ్ళు ఆ దేశంలో కానాను దేశంలోకి వెళ్ళారు. అంటే వారికి ఆ దేశాన్ని ఇస్తాను వాగ్దానం చేశారు, ఆ దేశంలోకి వెళ్ళిపోయారు. మనము కూడా ఈ లోకంలో మనం ఒక యాత్రికుడుగా, ఆనాడు యోసేపుని బట్టి వాళ్ళు ఎలాగైతే ఇజ్రాయిల్ ఉన్నారో అలాగే మెస్సీని బట్టి మనము కూడా ఇక్కడ భూమి మీద ఉన్నాం. అయితే
ఇక్కడ మోషే కాలంలో ఎలాగైతే వాళ్ళు బయటికి వచ్చారో, యెహోషువ కాలంలో లోపల ప్రవేశించారో, అలాగే 7వ దూత వర్తమానం ద్వారా మనము ఈ మతశాఖ సంఘాల నుండి బయటకు వచ్చాం. అలాగే ఇప్పుడు అంటే బ్రహ్మం గారు, జాన్సన్ గారి వర్తమానం ద్వారా మనం బయటకు వచ్చాం. అలాగే ఇప్పుడు ఈ వేకు చుక్క వర్తమానం ద్వారా అంటే 7వ దూత వర్తమానం ద్వారా బయటకు వచ్చి వేకు చుక్క వర్తమానం ద్వారా 8వ దూత వర్తమానం ద్వారా మనము ఆ దేశంలోనికి మనం ఇప్పుడు ప్రవేశించబోతున్నాం. ఎందుకంటే ఆ దేశమే మనది. ఆ దేశాన్ని మనకి అబ్రాహామును బట్టి మనకి ఆ దేశంలో నివసించడానికి హక్కు ఉందన్నమాట. ఎందుకంటే మనం అబ్రాహాము యొక్క పిల్లలమయ్యాం. అబ్రాహాము యొక్క పిల్లలు అంటే అబ్రాహాము యొక్క కుమారుడుగా మెస్సు ఇచ్చాడు. అబ్రాహాము యొక్క కుమారుడుగా ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు ద్వారా ఇజ్రాయిల్, అలాగే మెస్సీ ద్వారా మనము. కాబట్టి ఇద్దరు కూడా అబ్రాహాము సంతానమే. అయితే వాళ్ళు కూడా రేపు మన వల్లే మెస్సీని బట్టి వాళ్ళు కూడా అసలైన అబ్రాహాము సంతానం అవుతారు. కాబట్టి ఇప్పుడు మనకి వాగ్దానం చేయబడిన దేశం ఏంటంటే ఆ దేశమే. అక్కడికే వెళ్ళాలి. ఆ దేశము ఎవరికి ఇవ్వబడుతుందంటే అబ్రాహాములాగా విశ్వాసము కలిగిన వారికి ఆ దేశము ఇవ్వబడతాయి. అయితే ఇప్పుడు ఆ దేశం ఇప్పుడు ఎలా ఉంది? అన్ని జనుల చేత త్రొక్కబడతా ఉంది. దాన్ని నూతనమైనదిగా చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు అనమాట. ఆ నూతనమైనదిగా చేస్తాడు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? పైనున్న యెరూషలేము అని ఉంది బైబిల్లో. ఆ పైనున్న యెరూషలేమే ఏమిటంటే, పైన ఏమి యెరూషలేము ఉందంటే అక్కడ కూడా ఏదో ఇలాగా ఉందని కాదు. అక్కడ యెరూషలేము అంటే పైన ఏముందంటే నీతి, సమాధానము, పరిశుద్ధ ఆత్మ, ఆనందం ఉందన్నమాట. అంటే అందరూ కూడా అక్కడ ప్రేమ ఎక్కడ ఉంటుందో నీతి, సమాధానం, పరిశుద్ధ ఆత్మ, ఆనందం. అంటే అక్కడ అందరూ కూడా నీతివంతులుగా ఉన్నారు. అందరూ కూడా అక్కడ నీతిగా నడుస్తున్నారు. అక్కడ అందరూ కూడా సమాధానంగా ఉన్నారు. ఏమి విభేదాలు లేవు, గొడవలు లేవు, కొందాలు లేవు, అసూయ పట్టాలు లేవు. ప్రేమ కలిగి ఒకరినొకరు తగ్గించుకుంటూ ఆ సహోదరుడు నేనే గొప్ప అనేది లేకుండా ఆ తమ్మును తాము ఒకరికొకరు తగ్గించుకుంటూ అక్కడ అందరూ కూడా చాలా దీనత్వంతోను, చాలా ప్రేమతోను, అలాగే ఆయన బట్టి అక్కడ ఆనందిస్తూ సంగీతములతోను, పాటలతోను చాలా అద్భుతముగా ఉన్నటువంటి యెరూషలేము అన్నమాట. అక్కడ ఏ రోజు కూడా గొడవలు లేవు, కలహాలు లేవు, సమాధానమే ఉంది తప్ప ఇవి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వెళ్ళబోయే రాజ్యానికి ప్రాముఖ్యం కావాల్సిన సమాధానమే. ఈ గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉండరు. అందుకనే పదే చెప్తున్నా, నీకు ఆ స్వభావం ఉందంటే మాత్రం అక్కడ రావు. ఎందుకంటే అక్కడికి వచ్చిన నువ్వు కుదురుకుండవు, నీలో ఉన్న ఆత్మ కుదురుకుండదు. అందువల్ల సమాధానకరమైన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, ఆ ఆత్మ ఏం చేస్తే చెప్పండి, సమాధాన పరుస్తుంది అనమాట. అది నీకు ఎవరికి మధ్య విరోధాలు లేకుండా ఏం చేసి చెప్పండి, అది ఆ సమాధాన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఎందుకు ఆనందం ఆ యొక్క పైన ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ సెకండ్ కమింగ్ లో 8వ దూతగా ఆయన వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, తన రాజ్యంతో ఇప్పుడు వచ్చి ఈరోజు అదే దాని మీద పంపించారనమాట. ఆయన రాజ్యంతో వచ్చి ఇప్పుడు మనల్ని ఆ భూమి మీదకి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు అనమాట. ఆ భూమి మీదకి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. అయితే ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇలారా ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ యెరూషలేము అనగానే పైన ఆ బిల్డింగులు, ఏదో భూమి అవన్నీ కిందకు వచ్చేస్తాయి అనుకోకండి. నూతన యెరూషలేము అనగానే పైన ఏదో వచ్చేస్తుంది అని కాదు. పిల్లారా, ఆ యెరూషలేము రావడం అంటే ఆ నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందంతో రావడమే. ఆయన ఆ యెరూషలేముతో రావడం అనమాట. హల్లెలూయా! అసలైంది అదే. నీకు అర్థమైందా?
ఇప్పుడు దానితో వచ్చాడు. ఇప్పుడు వధువు దాన్ని ధరించుకోవడం ద్వారా ఆమె ఇప్పుడు నూతన యెరూషలేముగా పిలువబడుతుంది అనమాట. ఆయన రాజ్యముగా పిలువబడతా ఉంది. నూతన యెరూషలేముగా పిలువబడతా ఉంది ఆమె. ఇప్పుడు వధువు నూతన యెరూషలేముగా మారుతుంది. మరి పైన ఆమె నూతన యెరూషలేముగా ఉందా? లేదు ఆమె ఇప్పుడు మారుతుంది అనమాట సెకండ్ కమింగ్ లో. ఇంతకు ముందు ఎలా ఉంది? ఆమె ఒక పాపిగా ఉంది. ఆ పాపిగా ఉన్న ఆమె ఆయన రక్తం దగ్గరకు వచ్చి కడగబడింది. మరలా ఇప్పుడేం జరుగుతుందనంటే ఆ పైన ఉన్నటువంటి యెరూషలేమును ఆమె ధరించుకుంటుంది. అదే మన నిత్య నివాసము. బైబిల్ అదే ఉంది. చేతి చేత ఏమని అంటే మీరు చూడండి ఒకసారి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక సర్వశక్తిమంతుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనం దిగంబరులు కాక వస్త్రము ధరించుకుని వారుగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మునుగుచున్నాము. గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మునుగుచున్నాము. ఇది తీసివేయబడవలేదు కాదు గాని మత్స్యబడిన జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. హల్లెలూయా. అందుకనే చేతి పనిగాక సర్వశక్తిమంతుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందుందంట. అది దాన్ని మనం ధరించుకుంటామంట. మరి ఆ నివాసాన్ని ధరించుకుంటామంటే బిల్డింగులు అవి అనుకోండి మనం ధరించుకుంటామా? కాదు. ధరించుకోవడం అంటే అది ఆయన యొక్క రాజ్యమే. ఆయన రాజ్యమే నూతన యెరూషలేము. అది ధరించుకోవాలని బైబిల్ చెప్తుంది. అది ధరించుకోవాలని ఆపేక్ష. చూడండి ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కూర్చున్నావు. ఎప్పుడైతే దీన్ని ధరించుకున్నావో విజయమందు మరణం మింగివేయబడితే అతడు మరణాన్ని జయించినట్లు లెక్క అనమాట. ఆ నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటున్నాడు అనుకోండి, అతడు మరణాన్ని జయించినట్లు లెక్క. నీతితో సమాధానం ఉండకుండా ఎవడన్నా రాగానే ఏమండి అలాగా రోగులాగా నిలబడి చూస్తూ పలకరించకుండా సహోదరి వచ్చినప్పుడు ఏం బ్రదర్ బ్రహ్మం గారు చాలా కలివిడిగా మాట్లాడతారు. ఎవరు పిల్లలు వచ్చారు ఎవరు వచ్చారు కండి వీళ్ళు నా వాళ్ళు నాలాగుండారు, మా అమ్మాయిలాగా ఉండారు, చాలా కనబడితే మాట్లాడుతుంటాడు అనమాట ఆయన. బ్రహ్మం గారు మౌనం కూడా అలా కలుపుకుంటాడు అనమాట ఆయన, ఆ సమాధానం కోసం అనమాట. అలాగే నీవు కూడా ఎవరిని లాగానే పలకరించడం, సమాధానం కలుపుకోవడం, ఎలా అలాంటి స్వభావం ఉండాలన్నమాట. అలాగా వాళ్ళే నన్ను పలకరించాలా, వాళ్ళే నన్ను అడిగినప్పుడు నేను చూస్తాను. బెట్టుగా స్వభావం ఉండకూడదు. బెట్టు స్వభావం మంచిది కాదు. అది అయినా కూడా అనేవారు హృదయంలో ఏదో పెట్టుకుని అలా బెట్టుగా ఉండేవాళ్ళు ఎప్పటికైనా ప్రమాదం అనేవారు. హృదయంలో కక్కరు అంటారు వాళ్ళు. అగ్నిపర్వతాలు ఎప్పుడు కూడా పేరిపోతారు. హృదయంలో ఏది ఉంటే దాన్ని మనం మాట్లాడాలి. అది చక్కగా ఆప్యాయంగా ప్రేమగా ఏం చేయాలి చెప్పండి, సమాధానంగా మాట్లాడాలి తప్ప మొద్దుల్లా అలా ఉండకూడదు. తొమ్ము మొద్దులాగా చింత మొద్దులు తొమ్ము మొద్దులు ఉంటాయి చూసారా, రోడ్డు పక్కన పడిపోయి ఉంటాయి. చింత తొమ్ము మొద్దులు రకరకాల చెట్లు రోడ్డు పక్కన నరికేసి కొట్టేస్తారు. అయ్యని మొద్దులు అలా పడిపోయి కథల మీద అలా ఉండకూడదు. సమాధానము ఆ రాజ్యంలో ఎలా ఉంటారు చెప్పండి, సహోదరుడా అని సంతోషంగా పరిగెడతారు. ఆ సహోదరుడు ఇచ్చాడని ఆనందం. నువ్వు ఎందుకు వచ్చాడు బాబు అన్నట్టుకుండా పెడతావు మొహం. ఏం బాబు ఈయన మొహం ఎలా ఉందేంటి అనుకోకూడదు. నేను నీ వెలుగును వారి ఎదుట నువ్వేం చేయాలి చెప్పండి, ప్రకాశింపజేయని వాడే ప్రకాశించాలి. అర్థమైందా? నా ముఖం నా ఇష్టం నేను ఇలా ఉంటాను ఉండదు, అలా ఉండకూడదు. చక్కని ప్రేమతో నవ్వుతూ చక్కగా ప్రేమతో మాట్లాడగలుగుతున్నారు. సమాధానం ఉన్న చోట అలా ఉంటారు. ఆయన నామనిస్తారు. సమాధానం లేని చోట ఎడముఖం పెడముఖం. అందుకనే ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే అక్కడ ఆ ఎడముఖం పెడముఖంగా ఉండరు. ఎడముఖం పెడముఖంగా ఉండరు. తిక్క శంక ఏదో తిక్కోళ్ళలాగా ఉండరు.
ఈరోజు బాగుంటాడు, రేపు ఇంకోటి తిక్క పుట్టేది, మళ్ళీ ఇంకోసారి తిక్క పుడితే మళ్ళీ ఇంకో రకంగా ఉంటాడు. మామూలుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, లేదా తిక్క ఎక్కింది అనుకోండి, ఏదో తిక్క పుట్టింది అనుకోండి, ఎవరు బతుకునేది అది ఒక. అలా స్వభావం ఉండకూడదు. నిత్య శాలం అంటే ఏంటి? నిత్య సమాధానం ఉండాల. ఇప్పుడు అప్పుడే అలాగే పరిశుద్ధాత్మ యందు ఆనందం, సహోదరుల బట్టి ఆనందం. సహోదరు రాగా నీకేం రావాలి? ఆనందం రావాలి, ఆనందం కలగాలి నీకు. ఎందుకంటే ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వాడు దూరంగా ఉన్న సర్వశక్తిని ఏ విధంగా ప్రేమించగలగాలి? వాళ్ళలో మెస్సయ్య ఉంటాడు కాబట్టి నువ్వు వెంటనే ఆ సహోదరులు చూడగానే ఆనందపడిపోవాలి. పరిశుద్ధాత్మ ఆనందం అంటే సహోదరుని ప్రేమించడం కూడా మరి వాక్యమును మరి ఆయన ఆనందించడమే, వాక్యమును పాటించడమే, వాక్యం ఆనందించడమే, ఆయన ఆనందించడం. అక్కడ 1000 పాలన ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎవరు కూడా గ్రూపులు ఉండవు అక్కడ. చాలాసార్లు నేను చెప్పాను, గ్రూపులు అనేవి ఉండవు. మేము ఒక గ్రూపు, మీరు ఒక గ్రూపు, వాళ్ళ గ్రూపు, వీళ్ళొక గ్రూపు, ఒక గ్రూప్ ఒకరు అలా ఉంటాయి చాలా సంఘాల్లో. మొన్న అబ్రహాం పంపించాడు ఒంగోలు ఆ బాప్టిస్ట్ చర్చిలో కుమ్ములాట్లు, అంటే ఆధిపత్యం కోసం అనమాట. మేము పెత్తనం చేయాలంటే మేము పెత్తనం చేయాలి, మేము పెత్తనం చేయాలంటే మేము పెత్తనం చేయాలి. ఇంకోటి పెత్తనం చేస్తే ఒకరు తట్టుకోలేరు, వాళ్ళు పెత్తనం చేస్తే వీళ్ళు తట్టుకోలేరు. అక్కడ ఏకాత్మ లేదు, ఏక మనసు లేదు. ఆ పెత్తనం కోసం ఏం చేస్తుంటారంటే, ఈయనకి ఎవరికైనా ఒక పెత్తనం ఇది చేయమని చెప్పారు అనుకోండి, ఈయనకి అతని మీద అసూయ ఉండి ఈయన ఏకీపించడం. ఆయనకి ఏదైనా చెప్పామనుకోండి, ఈయనకి ఏకీపించడం. నాకు చెప్తే నేను చేస్తాను తప్ప ఇదేంటి అనేటువంటి స్వభావంతో ఆ ఒంగోలు అయ్యే గొడవలు అనమాట. ఆ చర్చిలో చాలా చోట్ల అయ్యే గొడవలు ఉంటాయి. 1000 పాలలో అలా ఉండవు. 1000 పాలు చాలా మంచిగా ఉంటుంది అనమాట, చాలా ప్రేమగా ఉంటుంది. కలహాలను ఆధిపత్యం కోసం పెట్టుకోరు, పోరాటం సమాధానం కోసం పోరాడాలి, సమాధానాన్ని వెతకాలి. సమాధానం ఏం చేయాలి చెప్పండి? వెతకాలి. ఎందుకంటే ఆ రాజ్యానికి తగ్గట్టు నేను ఉండాలనేటువంటి ఆలోచన కలిగి నువ్వు ఉన్నావంటే ఆ పట్టణాన్ని నువ్వు ధరించుకుంటున్నావు. అందుకే నీవే ఆయన పట్టణం అయిపోతావు అనమాట. ఆయన నమ్మిస్తాం, అందుకని పట్టణం అనగా ఆయన ఓడు. అర్థమైందా? చాలా చర్చిలో మీకు తెలిసే ఉంటుంది, చాలా చర్చిలు ఏం చేస్తారు చెప్పండి? ఆధిపత్యం కోసము పోరాడుకుంటారు, కలహాలు ఉంటాయి ఎక్కువ. ఆ ఒంగోలులో కూడా అలాంటి కలహాలే, చాలా చర్చిలు కూడా అలా కలహాలే. నేను చేయాలంటే నేను చేయాలి. ఎవరైనా ఒకరికి పాస్టర్ గారు ఏదైనా చెప్పారనుకోండి, అయ్యా బ్రదరు అది కనుక్కోండి, లేకపోతే అది చేయండి, లేకపోతే వెళ్ళండి, లేకపోతే ఇలా చేయండి అన్నారు అనుకోండి, ఆ పాస్టర్ గారు అది చెప్పారు రండి బ్రదర్ అంటే రాడు, ఇంకో బ్రదర్ రమ్మని రాడు. నాకు చెప్పలేదుగా, నీకు చెప్పారు కదా, అలా అనుకుంటారు కూడా వెళ్ళరు. అదే వీళ్ళకి చెప్పావు, అదే వీళ్ళు చెప్పావు అనుకోండి, అప్పుడు నాకు చెప్పారు కదా అని సంకలు వేసుకుంటూ మిగతా వాళ్ళందరూ నువ్వు కూడా అంటే తనకు పెత్తనం ఇచ్చారు కాబట్టి రమ్మంటారు. అదే వేరే వాళ్ళకి ఇచ్చారంటే నేను రాను అంటాడు. అలాంటి 1000 పాలలో ఉండవు. 1000 పాలలో ఎవరు చెప్తే సహోదరుడు చెప్పాడు, పాస్టర్ గారు చెప్పాడు, సహోదరుతో చెప్పాడు, అది ఎవరు చెప్తే పాస్టర్ గారు చెప్పారు కదా మనం చేయాలి, అలా ఉండాలన్నమాట. అంతేగాని నీకు చెప్పారు కాబట్టి నువ్వే చూసుకొని నేను ఎందుకు చేయాలి, నేను రాను అని ముఖం ఎత్తి పట్టుకొని మాట్లాడుకుండా ఉండవు. పాస్టర్ గారు ఇలా చేద్దామన్నారు అనుకోండి, ఊగు ముద్దులు అలా ఉంటాడు అనమాట. చెప్పడం ఏం చెప్పడం, వాళ్ళు కూడా బలగడం, అలా ఉంటారు. 1000 పాలలో కలిసిపోతుంటారు అన్నమాట చక్కగా. ఏం మనసులో పెట్టుకోరు, ఏదో మనసులో. అందుకని నెగటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా, అంటే చెడు ఆలోచనలు కలిగిన వాడు ఎక్కువ కూడా త్వరగా మూవ్ అవ్వలేరు అనమాట. సహోదరితో ఏదో ఒక చెడు ఆలోచనలు బట్టి దూరంగా ఉంటుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, దూరంగా ఉంటుంటారు, ఏదో ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు మన హృదయాల్లో క్షమించి ఏమీ లేకుండా సహోదరులైన శత్రువులైనా వాళ్ళలో ఏదో పొరపాట్లు ఏమైనా ఉన్నా, పిల్లారా మంచి హృదయం కలిగిన వారు చక్కగా మాట్లాడుతుంటారు. క్షమించారు కాబట్టి ఈ నెగటివ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో పెట్టుకుని దూరంగా ఉండడం, మాట్లాడకుండా ఉండడం, దూరంగా ఉండడం, ఏది చెప్తున్నా కానీ ఊ అని ఏం జవాబు ఇవ్వకుండా ఉండడం, ఏం మాట్లాడకుండా ఉండడం, స్పందన లేకుండా ఉండడం, ఇలా ఉంటుంటారు అన్నమాట ఏదో పెట్టుకుని. అది ప్రమాదం. 1000 పాలకు వెళ్ళనీయకుండా చేస్తున్నాను. అందుకని సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయాలి.
ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఆ పట్టణంగా మారిపోవాలి. గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ ఆనందంతో సహోదరులను బట్టి, మెస్సైని బట్టి, సహోదరులను బట్టి, ఎందుకంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటియే ఆయన ప్రేమించుట. అది సహోదరులకు ఆయన ఆజ్ఞలు ఏమి కీడు చేయమన్నది బైబిల్. హల్లెలూయా. అందుకనే ఇలాంటి చిన్న చిన్న వాటి కోసము ఆ పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. చిన్న చిన్న విభేదాలు పెట్టుకొని పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు. శ్రమ పడినను మంచిదే. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నీవు నిత్య శాలోము, నిత్య సమాధానము కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ ఆనందము, నీతి అనగా ఈ వర్తమానం విశ్వసించడమే నీతి. 7వ దూత వర్తమానం తర్వాత ఈ వర్తమానం నమ్మడమే నీతి. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల అక్కడ ఎప్పుడు పిల్లారా సమాధానముతోనే ఉంటారు. అందుకని చాలా చర్చిల్లో మొదట ఆరంభంలో మంచిగా ఉంటారు, తర్వాత గొడవలు పెట్టుకుంటా ఉంటారు, కళాలు పెట్టుకుంటా ఉంటారు. అవి గూల్పులైపోతుంటాయి, సంఘాలు పెరిగిపోతూ ఉంటాయి. అవి సరైనవి కాదని, అవి పరలోక రాజ్యాన్ని చేరేవి కాదని. అందుకనే 1000 పాలనలో అలా ఉండరు. మొదట ఆరంభంలో ఎలా ఉంటారో 1000 మూసే వరకు కూడా ఎక్కడ కూడా చిన్న గొడవ ఉండదు, ఎక్కడ కూడా చిన్న విభేదం ఉండదు, ఎవరిలో కూడా చిన్న తేడా కనపడదు. ప్రేమే, ప్రేమ, ప్రేమ, ప్రేమ. హల్లెలూయా. యావేని ప్రేమ మనుజుల ఎడల మేలులెన్నో సమకూర్చును. యాశువను మా రక్షణకై మనుజుని గావించెను. యావేని ప్రేమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీదు ప్రేమ నిర్మలమైనది, నన్ను వీడనిది. నీదు ప్రేమ నిర్మలమైనది, నన్ను వీడనిది. చేదు చిరకలు సేవించినది సిలువలో. హల్లెలూయా. చేదు చిరకలు సేవించినది సిలువలో బలి అయినది. యావేని ప్రేమ మనుజుల ఎడల మేలులెన్నో సమకూర్చెను. యాశువను రక్షణకై మనుజుని గావించెను. యావేని ప్రేమ. హల్లెలూయా. పగటి సంబంధులుగా ఇక్కడే నడవాలి. పగలంటే అంటే 1000 ఏళ్ల పాలన, రేకు చుక్క తర్వాత సూర్యుడు, 1000 ఏళ్ల పాలనే పగలు. ఆ పగటి సంబంధుల వలె నడుచుకోవాలి, ఈ లోక సంబంధుల వలె కాదు. ఆ పగటి సంబంధులు అంటే అక్కడ ఆయన రాజ్యములో నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ రాజ్యానికి సంబంధించిన వారు అని, ఆ 1000 ఏళ్ల పాలనకు సంబంధించిన వారు అని ఇక్కడ కూడా నువ్వు అలాగే నడవాలి తప్ప, ప్రేమ కలిగి ఉండాలి తప్ప. ఏమండి, మరి ఏ మాత్రం కూడా విరోధంగా ఉండకూడదు. అది ఎందుకంటే సహోదరుల మధ్య విరోధాలు పెట్టాలని ఎప్పుడు కూడా సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు పని అదే, వాడు వృత్తి అదే. వాడు సమాధానం ఉంటే ఇష్టం ఉండదు. మీరు చక్కగా ఏక మనసు కలిగి సమాధానంగా ఉండాలని వాడు మనసు కుదురకూడదు, బాగోదు. వాడికి అసలు నిద్ర పట్టదు. వాడు ఇక్కడ ఉంటాడు కానీ వాక్యం వింటా ఉంటున్నాడు. ఏ సహోదరుడు దొరుకుతాడా, ఏ సహోదరి దొరుకుతుందా? ఇప్పుడు ఫిలోమోన్ గారు 1000 ఏళ్ల పాలన గురించి చెప్తున్నాడు. ఎందుకంటే రాబో పగల గురించి ఏం చేస్తాడంటే ఎక్కువ చుక్క బోధిస్తని గారు చెప్పారు. అందువల్ల
అందువల్ల ఆ సాతాను వింటా ఉంటాడు అనమాట. ఈ వర్తమానం అంతా విని ఎవరు దొరుకుతారు, ఏ బ్రదర్ దొరుకుతాడా, ఏ సిస్టర్ దొరుకుతాడో చూస్తాడు. చూసి టక్కన ప్రార్థన సరిగా లేకుండా ఎవరైతే ఉంటుంటారో, ఎందుకంటే ప్రార్థన సరిగా లేని వాళ్ళే బలహీనులు అంటారన్నమాట. ఎల్లప్పుడూ నిరంతరము తమను తాము తగ్గించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, హెచ్చించుకుని ప్రార్థన, తగ్గించుకుని ప్రార్థన, తను తాను హెచ్చించుకుంటా ఉంటాడు. నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, పరిశుద్ధుడు అలాగే హెచ్చించుకుని, నేను గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నేను చాలా కరెక్ట్, తనకు తాను ఊహించుకొని గొప్పవాడు అనుకుంటాడు అనమాట. పరిశుద్ధుడు ప్రార్థన చేస్తాడు, అతను కూడా ఎల్లప్పుడు ఎడతెగ ప్రార్థన చేస్తాడు, కానీ హెచ్చింపుడు గుని ప్రార్థన అది ఆయన ఇష్టపడలేదు. తగ్గించుకుంటూ ధూళినయ్యా, బూడిదనయ్యా, నా సోదరులందరికంటే నేను అల్పుడున్న ఆయన, ఏ జ్ఞానం లేని వాడినయ్యా, బలహీనున్న ఆయన, నేనేమి చేయలేని వాడిని తను తను వ్యర్థపరుచుకుంటున్నాడు అనమాట. ఏ యాహాను చూడండి, ఆయన చెప్పిన వారు ఇప్పుడు కూడా ఏ ధూళి కాదని. అబ్రహాము గారు కూడా ధూళి వంటి వాడిని, బూడిద వంటి వాడని తగ్గించుకున్నాడు. వీడు తగ్గించుకోడు. నీకు అర్థమైందా? పరిశీడు ప్రార్థన చేస్తుంటాడు, కానీ అన్ని మన గర్వం, అహంకారం అన్నీ ఉంటాయి, లోపల లేనివాడు. కానీ ఈ సుంకరు ఏం చేస్తాడో చెప్పండి, తను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తాడు. అందుకే బ్రహ్మంగా అంటారు, నేను ఒక అరిగిపోయిన టైర్ లాంటి వాడిని. నీకు అర్థమైందా? ఒకసారి అంటాడు ఆయన, నన్ను ఒకవేళ ఆయన మందిరములు కాళ్ళు తుడుచుకునేటువంటి పట్టగా ఉంచిన నన్ను అందరూ వచ్చి తుడుచుకోవడం నాకు ఇష్టం అంటాడు. ఆయన ఒప్పుకుంటాడంటే అలాగా. నీకు అర్థమైందా? అలా ఉంచినా నాకు ఇష్టం అంటే ఆయన ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో నేను ఉంటాను అన్నట్టుగా. అలాగే ఆయన నీకు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. నీ ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో ఏం చేయాలి చెప్పండి? సంతృప్తి కలిగి ఉండాలి. కాబట్టి పిల్లారా, ప్రార్థన అనేటువంటిది దీనత్వంతో కూడినటువంటి ప్రార్థన చాలా అవసరం. తగ్గించుకొని ప్రార్థన చేసుకోవాలి. అలా తను తను తగ్గించుకుంటున్నాడు ఆయన. అలాగే నేను అదే చెప్పాను చాలాసార్లు, నేను చదువుకునే రోజుల్లోని మొద్దుని, నాకేం తెలియదు, నాకేమి రాదు, వాడి మీద రాసుకున్నాను. ఇక హెచ్చింపు రాకుండా ఉండాలి. నీకు అర్థమైందా? మాస్టర్ గారి కన్నా మాకు తెలీదా అని హెచ్చింపు నీకు సాతాన్ని పెట్టాలని చూస్తాడు. ఇంకా ఆలోచనలు పెడతాడు నీకు. వాడు ఊరుకోడాడు. ఇప్పుడు ఈ వర్తమానం విన్నాడు అనుకోండి, వాడు ఊరుకోడు. ఏదో విధంగా ఎవరైతే హెచ్చింపుతో ఉంటాడా, ప్రార్థన చేసుకుని హెచ్చింపు ప్రార్థన చేసుకుని ఉంటాడా, దీనత్వం లేకుండా ఉంటాడా, ఎవరు సరైన ప్రార్థన లేకుండా ఉంటారా చూస్తుంటాడు. వాడు చూసి వాళ్ళు ఆ ప్రార్థన లేని వాళ్ళలోనే త్వరగా జ్వరపడతారు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన లేకుండా ఖాళీ ఉండదు. ఎప్పుడు ప్రార్థన మందిరంగా ఉండదు. వాళ్ళ శరీరం ప్రార్థన మందిరంగా ఉండదు. అప్పుడు వాళ్ళు దూరి, లేదా ఆవిడలోకి ఎవరొకరిలోకి దూరి, ఎవరు బలహీనంగా కనపడతారో, ప్రార్థన లేకుండా బలహీనంగా ఉంటారో. ఎందుకంటే విశ్వాసంతో కూడిన వ్యక్తి ఎప్పుడు కూడా ప్రార్థన, విశ్వాసం లేని వ్యక్తి ఏం చేస్తాడు? సరిగా ప్రార్థన చేయడు. అందువల్ల వాడు కనిపెట్టి వెంటనే వాళ్ళు దూరుతాడేమో. దూరి ఇదిగో వాడు దూరి, అది ఆ సిస్టర్ చూడు, ఆ బ్రదర్ చూడు, వాళ్ళు చూడు, వాక్య ప్రకారం నడట్లా, వాక్య ప్రకారం లేరు, చెరియలేరు, నీలాగా లేరు, అసలు నువ్వే బాగున్నావు అనే ఆలోచన నిన్ను పెట్టి అప్పుడు నీకు వారికి మంచి విభేదాలు పెట్టేలా చూస్తున్నాడు. ఆలోచనలో పెడతాడు, తలంపుల్లో పెడతాడు. మనం దేనికి వదలడం, పెట్టేసి వాడు వదలడం. కానీ పరిశుద్ధాత్మ నీ మీద ఉందనుకోండి, పరిశుద్ధాత్మ అనేది సహోదరుడి మీద అలాంటి దురాలోచన పెట్టుకోవద్దు. క్షమించి ప్రార్థన చేయి, క్షమించి ప్రార్థన చేయి. అవి ఏం పెట్టుకోవద్దు. నువ్వు మంచిగా ఉండు, ప్రేమగా ఉండు. ఎందుకంటే ప్రేమ దోషాలు కప్పుతున్న బైబుల్ చెప్తుంది. నువ్వు సాతాను అంటే నువ్వు అలా కాదు, అతను మాట్లాడదు, అతని మీద మాట్లాడుతున్నావు, మౌనం ఉండు, గురదిప్పుకో అని చెప్తుంటాడు. దాన్ని బట్టే వాటిలో ఉన్న ఆత్మ బట్టే అతను ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. సాతాను స్వభావంలో కనపడతా ఉంటాడు, పనిచేయడం కనబడిపోతాడు, తెలిసిపోతాడు అనమాట. అందుకని బహు జాగ్రత్తగా ఉండాలి. బలహీనులనే వాడు పట్టుకుంటాడు ఎప్పుడు కూడా. ఆ బలహీనులకి ఏంటంటే ప్రార్థన సరిగా లేక సహనం తక్కువగా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏ శ్రమ కానీ, నిందలు కానీ ఏది కూడా తట్టుకోలేరు వాళ్ళు. అవమానాలు కానీ, చిన్న ఏదైనా అవమానం జరిగినా లేచిపోతారు. అలాగా ప్రతిదీ కూడా వాళ్ళు తట్టుకోలేని స్వభావం. దీనికి ప్రార్థన చాలా తక్కువ అనమాట వాళ్ళకి, చాలా తక్కువ వాళ్ళకి. ప్రార్థనలోనే మెస్సీకి చూడండి, బ్రహ్మం గారు అంటారు, ప్రార్థనలోనే
ఆ సిలువ వేయడానికి కాదు శ్రమలు కానీ, ముళ్ళ కిరీటం కానీ, కొడా దెబ్బలతో కొట్టడం కానీ, పక్కలో బలితో పొడుస్తున్నా కానీ, ఆ యొక్క ఉమ్మి వేస్తున్నా కానీ, ఆయన హేళన చేస్తున్నా కానీ, అవమానపరుస్తున్నా కానీ, అవన్నీ తట్టుకొని నిలబడ్డాడంటే ఆయన చేసిన కన్నీటి ప్రార్థన చెప్పాడు. ఆయన నమస్కారం హల్లెలూయా. అవన్నీ ఆ మాటలు, ఆ ముళ్ళ కిరీటము, ఆ కొడా దెబ్బలతో కొట్టడం అవన్నీ కూడా సహించి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి తెలియదు క్షమించాడంటే అది ఆ ప్రార్థన బలవంచి. హల్లెలూయా. అదే నీకు అంత ప్రార్థన లేదు కాబట్టి ముళ్ళ కిరీటం పెట్టినా, అవమానపరిచినా, కొడ దెబ్బలు కొట్టినా, నీ భుజమే సిలువ పెట్టినా, ఇల్లు వీకి పందిరేసి అందరిని రభస చేసి ఇంట్లో గొడవలు పెట్టి ఈ వీధిలోకి లాగి అందరినీ వీధిలోకి లాగేసి పెద్ద పెద్ద కేకలేసి అందరిని వీధిలోకి లాగి నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి దానివి, ఇలాంటి వాడివి అని ఊరు మొత్తాన్ని కూడా ఇతడంటే తెలియాలని మొత్తాన్ని వాళ్ళు ఊరు మొత్తం తెలిసేలా కంపు తీసుకున్నాడు వాళ్ళు. ఎస్ అలా చేయలే. అర్థమైందా? అప్పుడు చల్లగా ఉన్నది. నలుగురికి వీళ్ళ గురించి నేను ఉతికి ఆరేశాను, చెప్పేశాను అందరికీ. వీళ్ళు ఎలాంటి వాళ్ళు నేను చెప్పేశాను. అమ్మయ్య అనుకుంటాడన్నమాట. మెస్సయ్య అలా చేశాడా? ఇలాంటి వాళ్ళు ప్రార్థన సరిగా లేదు వాళ్ళకి. మెస్సయ్య ప్రార్థన అది నిలబెట్టింది ఆయన ఆ విధంగా. హల్లెలూయా. అందువల్ల సమాధానానికి నేను నడిపించే దేవుడు చెప్పండి ప్రార్థన. ప్రార్థనా పరులు ఆ విధంగా ఉండగలుగుతారు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందులో పట్టడం వల్ల నువ్వు మారాలంటే, అందుకని నాకు చాలాసార్లు తెలిసిపోతుంది జీవితం ప్రార్థన సరిగా అనేది సహనం తక్కువగా ఉంది. ఏది ప్రతి విషయంలో కూడా వినడంలో సహనం తక్కువగా ఉంది, మాట్లాడడంలో కూడా సహనం లేకుండా ఉద్రేకంగా తొందరగా మాట్లాడడం, ఇలాగా సహనం లేకుండా ఉంటారన్నమాట. ఎన్ని మనం చూసినప్పుడు ఇతని జీవితంలో ప్రార్థన తక్కువగా ఉంది తెలిసిపోతుంది. ఇతను ప్రార్థనా పరుడు కాదు. ఏదో ఒక విచారాలతో ఉంటాడు తప్ప, ఏదో ఒక చింతలతో ఉంటుంటాడు తప్ప, హృదయంలో ఏదో ఒక బాధ పెట్టుకుని ఉంటుంటాడు తప్ప ప్రార్థన లేదు ఇతని జీవితంలో. నిజమైన వ్యక్తి ఏం చేస్తాడంటే చింతలన్నీ కూడా ఆయనకు అప్పగించి, ఎవరి గురించి ఆయన చింతలు ఆయనకు అప్పగించి, ప్రార్థనాపూర్వకంగా ఆయనకు అప్పగించి ఆయన ఆనందిస్తూ ఉంటాడు అన్నమాట. అది కావాలి చివరి కాలంలో. ప్రతి చింత ఆయన మీద వింటాడు. దయ్యం ఈయన వదిలిపెట్టాడు కదా, మళ్ళీ ఆ చింతలు తెస్తాడు, చింతలు పెట్టుకుని జీవిస్తుంటాడు. విన్న వాక్యం నిష్ప్రయోజనం అవుతుంది. ఇలాంటి వాళ్ళ విషయంలో పరిశుద్ధాత్మ ఆనందం కనపడదు. అస్సలు సహోదరి పాటు ఆనందం కనపడదు, ముఖంలో కనపడదు. హృదయంలో ఉంటే ఆనందం ముఖంలోకి వచ్చాను. నేనున్నాను, సంతోషంగా చెప్పగలను వర్తమానం. ఎందుకంటే హృదయంలో ఎవరి మీద ఏది ఉండదు, నాకు క్షమించి వదిలేస్తాను. మీకు అర్థమైందా? ఆయనకు అప్పగిస్తారు, ఆయనే వాళ్ళని తీసుకొస్తాడు, ఆయనే మారుస్తాడు, ఆయనే వాళ్ళని శిక్షించైనా ఆయనే కార్యాన్ని జరిపించుకుంటాడు తప్ప నేను వాళ్ళని ఏ విధంగా అలా, ఏ విధంగా కక్ష తీర్చుకోవాలని, ఏ విధంగా శిక్షించాలి, వాళ్ళని ఏ విధంగా చేయాలి, అది నా పని కాదు. వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం పెట్టుకోవడం నా పని కాదు. కోపం పెట్టుకొని పగ తీర్చుకునే పని ఆయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించడమే నా పని, సమాధానం కలిగి ఉండడమే. మెసేజ్ చూడనే ఇస్కరియోతు అన్ని చేసిన సమాధానంతోనే ఉన్నాడు. వైరంగా ఉన్నాడా, విరోధంగా ఉన్నాడా, నీ మొహం నాకు చూపించేది అవసరమా, ముందు పెట్టి అప్పగిస్తున్నావు నువ్వు అన్నాడా? ఇదే విషయాలు ఎందుకు చెప్తున్నాడు? 1000 ఏళ్ల పాలనలో ఇలా ఉండరు. మన స్వభావం ఏంటంటే సమాధానం ఉండడమే. ఆ లైట్ వెలుగునివ్వడం ఎలాగో, ఆ ఫ్యాన్ తిరగడం ఎలాగో, దానికి ఇంకో పని లేదు. మన పని కూడా అంతే, ప్రేమ సమాధానం కలిగి ఉండేది. అలాంటి వాళ్ళే ఆ రాజ్యంలోకి రాబోతున్నారు. అలాంటి వాళ్ళే నూతన యెరూషలేము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం బైబిల్ చెప్తుంది ఆయన పునాది మీద మనము, అదే యెరూషలేము దేని మీద, ఆ యెరూషలేము దేని మీద పునాది, ఆ యెరూషలేము దేని మీద చెప్పండి? పరిశుద్ధ పర్వతాల మీద అంట. కానీ యెరూషలేము అనేటువంటి వధువు ఎక్కడనంటే ప్రియులారా మెస్సయ్య అనే పునాది మీద. హల్లెలూయా. ఏ పునాది చెప్పండి? మెస్సయ్య అనే పునాది మీద. చూడండి మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున
నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యెహోవా మెస్సీయే. హల్లెలూయా. ఆ యొక్క యెరూషలేము పరిశుద్ధ పర్వతముల మీద, ఈ యెరూషలేము అనేది వధువేమో మెస్సీయ పునాది మీద. హల్లెలూయా. ఈ పునాది బలమైనటువంటి పునాది. మెస్సీయ బండ, ఆయనే ఓ రాయి. బండ అంటే ప్రత్యక్షత, రాయి అనగా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఎవరైతే ఆ విధమైనటువంటి యెరూషలేముగా ఉన్నారో, అందుకని పొందిన వారికి తప్ప మరి ఎవరికి అది, ఎవరు పొందితే వారికే చెందుతుంది. అది ఇక్కడ కూర్చొని ఉన్నాం అనుకోండి, వర్తమానం వింటున్నాం అనుకోండి, ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం ఎవరైతే కలిగి ఉన్నారో, పొందుకున్నారో, ఆ రాజ్యం వారికి చెందుతారు. మిగతా వాళ్ళకి చెందదు. నువ్వు కలిగి ఉంటే నీకే చెందుతుంది. ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం లేకుండా కూర్చొని వాక్యం వింటూ హల్లెలూయా చెప్తూ ఆమెను చెప్తూ ఆ హృదయంలో ఎప్పుడు చూసినా ఆనందం లేకుండా, ఏమంటే ఆ రాజ్యం యొక్క ఆనందం లేకుండా, ఆయన రాకడను గురించి ఆనందం లేకుండా, ఆయన వచ్చాడని సంతోషం లేకుండా, ఎవరొకరి గురించి బాధపడుతూ ఆయనకు అప్పగించకుండా ఏదో ఒక చింతలు పెట్టుకొని బాధతో ఉంటున్నారు చూసారా, అలా ఆయన రాజ్యానికి వెళ్ళిపోయినట్టే. వాళ్ళు పొందుకోలేదు. అందుకని పొందిన వారికి తప్ప మరి ఎవరికి చెందదని వాక్యం చెప్తుంది. ఆయన నమ్మిస్తాను. అందుకని నీ జీవితం ఎప్పుడు నేను పరిశుద్ధాత్మ ఆనందంతో ఉన్నానా లేదా అని చూసుకో. ఎల్లప్పుడూ ఆనందం నాయావే నాకిచ్చెను. స్తుతింతో 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 సాగేదాను. స్తుతింతో 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 సాగేదాను. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. స్తుతింతో 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 సాగేదాము. హల్లెలూయా. ఆ నూతన యెరూషలేముని ఆ భూమి మీద తీసుకొచ్చేది మనమే. గుర్తుపెట్టుకో, ఆ నీతి, ఆ సమాధానం కలిగిన ప్రజలే అక్కడ కూడా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని తీసుకొస్తారు. అదే నూతన యెరూషలేము. మరి పాత యెరూషలేము అంటే, పాత యెరూషలేములు ఏమున్నాయి? దావీదు కాలం దగ్గర సొలొమోను కాలం, దావీదు కాలం వెనుక సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు. దావీదు కాలంలో మనం చూస్తే యెరూషలేము, తర్వాత మరలా మెస్సీ కాలంలో మనం చూస్తే ఆ యెరూషలేము ఎలా ఉంది? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉందా? యుద్ధాలు, కలహాలు, ఆయన సిలువ వేయడం, అసూయలు, గర్వాలు, హెచ్చించుకోవడాలు, వాళ్ళ మీద నేనే జ్ఞానము, నాకే బాగా తెలుసు, తెలివైన వాడిని, ధనవంతుడిని, గొప్పోడిని, అలాగే హెచ్చించుకోవడం, ఒకరి మీద ఒకరు హెచ్చించుకోవడం. పరిశీలన హెచ్చించుకోలేదా? నేను ధనవంతులు అని. ఆ యెరూషలేము ఎలా ఉంది చెప్పదు? కలహాలతోటి, యుద్ధాలతోటి. టైటస్ చక్రవర్తి కాలంలో రక్తం ఏరులై పారిపోయింది. ఆ యూదుల్ని సంహరించినప్పుడు రక్తం ఏరులై పారి అక్కడ పారిపోయారు. పాత యెరూషలేము ఏమిటి? దుర్నీతి, కలహాలు, చంపుకోటాలు, కొండాలు, ప్రవక్తలు చంపడం, మెస్సీని సిలువేయడం. ఆ యెరూషలేము కూడా రక్తపు మరకల చేత లోకానందాలు, వాళ్ళని వీళ్ళని హింసించి ఆనందించడం, అపవాసం చేసి ఆనందించడం, వాళ్ళకి మధ్య కళాలు పెట్టి ఆనందించడం, విభేదాలు పెట్టి ఆనందించడం, లోకానందాలు, ఇవన్నీ కూడా పాత యెరూషలేము అంతా కూడా ఆ విధంగా ఉన్నారు. మొత్తం అంతా కూడా ఇప్పుడు కూడా హమాస్కి వాళ్ళకి యుద్ధం జరిగింది. ఇప్పుడు యెరూషలేము వాళ్ళు వెళ్ళి హమాస్ మీద యుద్ధం చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం యెరూషలేము లోకరీతిగా టెక్నాలజీలో కానీ వ్యవసాయం పండించడంలో కానీ
అన్నిట్లో కూడా చక్కగా అభివృద్ధి ఉంది. దాన్ని చూసే ప్రపంచంలో ఇజ్రాయిల్ అందరూ కూడా స్వదేశానికి వస్తున్నారు. మొట్టమొదట ప్రకృతి సంబంధమైన దాన్ని చూపించి ఆకర్షించి అందరూ అక్కడికి చేరిన తర్వాత అప్పుడు ఆత్మ సంబంధమైన దాన్ని తీసుకొస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మోషే ద్వారా ఆత్మ సంబంధమైన వారుగా మారుతారు. కాబట్టి ఇప్పుడు ఆ యెరూషలేము వెళ్తే ఎలా ఉంది? గొడవలు, కలహాలు, తన్నుకోటాలు, తిట్టుకోటాలు, ఒక ఎత్తు పట్టుకోవడాలు, అబద్ధ బోధలు. ఇగో మెస్సీయ రాబోతున్నాడని, వచ్చే నెల మెస్సీయ రాబోతున్నాడని ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటిస్తున్నాడు. అది అంతా కూడా ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది ప్రస్తుతం. యెరూషలేము బాగలేదు, ఒకరికొకరు పడదు, ఒకరికొకరికి పడదు. అరబ్బులకి వీళ్ళకి పడదు, క్రైస్తవులకి అరబ్బులకు పడదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆ భూమి మీద. ఆ యెరూషలేము బాగాలేదు. దావీదు కాలంలో ఎలా ఉండేది? సౌలు రాజు ఉన్నారు, తర్వాత దావీదు, తర్వాత యెరూషలేము. ఆ కాలంలో కూడా దావీదు యొక్క సంతానమే దావీదు మీద తిరగబడ్డారు, తిరుగుబాటు చేశారు. దావీదుని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ఆ యెరూషలేము బాగలేదు. పాత యెరూషలేము సరిగా లేదు. అందుకనే ఇప్పుడు కూడా పాత యెరూషలేము సరిగా లేదు. అక్కడంతా కూడా సరిగా లేదు. మెస్సీయ కాలంలో సరిగా లేదు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ తిరిగి వచ్చినప్పుడుగా సరిగా లేదు. ఏక మనసు, ఏక ఆత్మ, ఏక హృదయం, ఐక్యత లేదు అక్కడ, అసలు లేనే లేదు. ఐక్యంగా ఉండరు. అర్థమైందా? ఐక్యంగా ఉండరు. దూరంగా ఉంటుంటారు. ఒకరికొకరు దూరంగా ఐక్యంగా ఉండకుండా ఒకరికొకరు దూరంగా, ఒక గోత్రానికి మధ్య కొన్నిసార్లు విభేదాలు సరిగా లేదు. అక్కడ యెరూషలేము పేరే తప్ప సమాధానం లేదు, పరిశుద్ధాత్మానందం లేదు, నీతి లేదు. మనము మధ్యాకాశానికి మనము ఎత్తబడతాం. ఆ నీతి, ఆ సమాధానం ఆశించేవారు, పరిశుద్ధాత్మానందం కలిగిన వారు పైకి వచ్చేస్తారు. పైకి హల్లెలూయా. 3.5 సంవత్సరాల పైన ఉంటాం. అప్పుడు మోషే వస్తారు, వాళ్ళు సువార్త బోధిస్తారు. బోధించిన తర్వాత పిల్లారా, అప్పుడు ఆగరవలే ఉన్నటువంటి సమాధానం, ఎందుకంటే పేరుకి యెరూషలేము అనగా సమాధాన పట్టణం. అక్కడ సమాధానం ఉండాలి. ఆ పట్టణం చాలా ఇళ్లలో సమాధానం ఉంది. యెరూషలేములో ఆ జనుల మధ్య సమాధానం లేదు. షాలోమని చెప్పుకుంటారు కానీ సమాధానంగా ఉండరు. షాలోమని చెప్పుకుంటారు కానీ సమాధానంగా ఉండరు. అలాంటి పరిస్థితి ఉందన్నమాట అక్కడ. కాబట్టి పిల్లారా, మనం ఎత్తబడిన తర్వాత అక్కడ ఆయన ఏం చేస్తాడంటే మోషేలను పంపించి సువార్త బోధిస్తాడు. అప్పుడు అనేక మంది ఇజ్రాయిల్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. కానీ యూదులు అనబడిన వారు ఉన్నారే 1,44,000 మంది మాత్రమే రక్షించబడతారు. అప్పుడు వారు కూడా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందాన్ని కలిగి ఉంటారు. హల్లెలూయా. అప్పుడు మనము కూడా పైనుండి మనం వస్తాం. అప్పుడు మనము కూడా వచ్చి ఆ భూమి మీదకి నివసించడానికి వస్తాము. ఆ నివసించడానికి వచ్చినప్పుడు ఇక నూతన యెరూషలేము అన్నమాట. ఇంకా ఆ భూమి అదే సృష్టి, కానీ మొత్తం నూతనమైంది. అంటే మరణం లేనిదిగా మారిపోయింది అన్నమాట ప్రతిదీ కూడా. అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మానందం కలిగి ఉందంటే అతనికి మరణం లేదు. ఆయన రాజ్యానికి అన్నిటికీ నాశనం ఎలా కలగదు, వీరికి కూడా మరి అన్నిటికీ నాశనం కలగదు. ఈరోజు అదే రాసి ఆయన బయలుపరిచింది. ఆ పత్రిక ఈరోజు అలాగే పంపడం జరిగింది. హల్లెలూయా. ఇంకా మరణం అనేది అక్కడ ఉండదు. ఆనాడు ఏదోనులో ఎలా ఉందో అదే విధంగా ఈ పాలన ఉండబోతుంది. అందుకనే మరణము ఆ మానవుని వల్ల అందరికీ వచ్చింది. మరణం ప్రకృతికి కూడా మరణం వచ్చింది, జీవరాశులకి కూడా మరణం వచ్చింది. రేపు మన వలనే ప్రకృతికి, జీవరాశి సమస్తము కూడా మరణము పోయి అమర్చితులకు వచ్చేస్తాయి సమస్తము. అందుకనే
పాత యెరూషలేముకి కొత్త నూతన యెరూషలేముకి వ్యత్యాసం ఏంటంటే, పాత యెరూషలేములో మరణం ఉంది, నూతన యెరూషలేములో అమర్త్యత ఉంది. పాత యెరూషలేములో నీతి లేదు, గొడవలు, సమాధానాలు, ప్రేమగా ఉండరు, ఒకరినొకరు జట్లుగా ఉంటారు, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికి వాళ్ళు పలకరించుకుంటారు. వేరే సహోదరు పెద్ద పట్టించుకోరు. నీ ప్రేమ అందరి మీద ఉండాలి. సూర్యుని యొక్క వెలుగు ఏ ఒక్కరి మీద పడుతుందా? సూర్యుని వెలుగు ఏ ఒక్కరి మీద పడుతుందా? లేదు. అందరి మీద సూర్యుని వెలుగు పడినట్టుగానే నీ ప్రేమ అందరికీ తెలియాలి. హల్లెలూయా. నా బ్రదరు నేను ఒకటి, మా సిస్టర్ నేను ఒకటి అని ఆ విధంగా ఉంటే నీవు నీ ప్రేమ నీ బ్రదర్కి నీ సిస్టర్కే తెలుసు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. అలాగ అతుక్కుపోకూడదు. ఖర్చుకొని పోయి నేను నశించిపోవద్దునేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చుకు పోయారంటే ఏం జరుగుతుందో తెలుసా? భార్య భర్త అయిన పిల్లలని ఎవరైనా కానీ ఖర్చుకు పోకూడదు. ఖర్చుకు పోయారా నశించిపోయినట్టే. ఖర్చుకు పోవడం అంటే ఏంటి? ఏదైనా ఆదాము అవ్వలు కలిసిపోయారు, ఖర్చుకు పోయారు. కలిసి ఉండడం మంచిదే. ఖర్చుకు పోవడం అంటే ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకున్నారు. సర్వశక్తిమంతుడు ప్రేమ లేదు వాళ్ళ మధ్య. ఆదాము కనుక సర్వశక్తి మధ్య ప్రేమ ఉందనుకోండి, అవ్వ తీసుకొచ్చి ఆ ఫలాలు ఇస్తుంటే నేను తిన్ను అంటాడు. ఎందుకనంటే ఆయన తినకూడదని చెప్పాడు, నేను తినను అంటాడు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఆదాము మెస్సీతో ఖర్చుకు పోతే అలా ఉంటాడు. కానీ ఆదాము అవ్వతో ఖర్చుకు పోయాడు, మెస్సీతో ఖర్చుకు పోలా. అది తన భార్యతో ఖర్చుకు పోయి అప్పుడు ఆమె ఫలాలు తీసుకొస్తుంటే ఆ భార్య మీద ఉన్న ప్రేమను బట్టి, అయ్యో ఇది నా భార్య కదా, నేనంటే చాలా ఇష్టం కదా, నేనంటే చాలా ప్రేమ కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్ని కొండాలు అన్నీ కూడా నాకు బాగా చెప్తుంది కదా, చాలా మంచి భార్య అనుకొని ఆ భార్యని ఏం చేశాడంటే, తినకపోతే బాధపడుతుందేమో, నేనంటే ఆమెకు బాగా ఇష్టం, నేనంటే చాలా ప్రేమ, చాలా అంటే ఇష్టం, నేను బయటికి వెళ్ళినా కానీ అత్మానం రాలేదని ఫోన్ చేస్తా ఉండదు, తినేస్తా ఉండదు, చాలా ప్రేమ ఆవిడకి. కాబట్టి ఆవిడ ఇచ్చిన కదా తినకపోతే బాధపడుతుందేమో అని చెప్పి, నా భర్తకి నేను ఎంత ప్రేమిస్తుంటే నా మీద ఆయనకు అంత ప్రేమ లేదు అని అనుకుంటుందేమో. చూసారా, ఖర్చుకు పోయినప్పుడు ఏమో ఆలోచనలు వస్తున్నాయి. తన భార్య ఇచ్చేటువంటి తులసి లేకపోతున్నాడు, బాధపడుతుందేమో. ఆయన బాధపడతానే నేను ఉండదు. ఖర్చుకు పోయాం అనుకోండి, అలాగే భర్త కూడా భార్య తీసుకొస్తుంటే కాదని లేకపోతున్నాడు, వద్దని లేకపోతున్నాడు. తినకపోతే బాధపడతామో అంటే ఎప్పుడు చూసినా దాని గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ఇక వాక్యం గుర్తుకు రావట్లేదు తప్ప. ఆయన బాధపడతాడని జ్ఞాపకం రావట్లా. ఖర్చుకు పోయాడు, కాదని లేకపోతున్నాడు, తినేసాడు. ఏమైపోయింది? మరణం వచ్చేసింది భూమి మొత్తానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అవ్వ తెచ్చిన ఫలాలు భుజించడం వలన మరణం వచ్చేసింది ప్రకృతి భూమి మీదకి. కానీ పిల్లారా, ఇప్పుడు మనము మెస్సయ్య తీసుకొచ్చాడు. ఓ మరలా జీవవృక్షం ఆయనే, ఆయన యొక్క ఫలాలు వధువు ఇప్పుడు భుజిస్తా ఉంది. ఆయన తెచ్చిన ఫలాలని, అందుకనైనా మొదటి ఆదాము కడపటి ఆదాము. మొదటి ఆదామేమో భార్యతో ఖర్చుకుపోయి భార్య మాటలు లోబడి వాక్యాన్ని మీరిపోయాడు. ఇప్పుడు ఈ వధువు ఏం చేస్తుందంటే, ఈ కడపటి ఆదాముకి ఈమె పిల్లరా అంటే మెస్సయ్యకి ఈమె ఖర్చుకుపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే, మెస్సయ్య యొక్క మాటకు లోబడి ఈ ఫలాలను భుజించి ఏమండి నిత్య రాజ్యాన్ని పొందుకుంటుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని మొదటి ఆదాము అవ్వకు లోబడిపోయాడు. ఇప్పుడు అవ్వ ఆదాముకు లోపడుతుంది, శిరస్సుకు లోపడుతుంది, కానీ శరీరానికి లోపడ్డాడు ఖర్చుకుపోయి. అందుకని నువ్వు కూడా ఒకరికొకరు ఖర్చుకుపోకూడదు. నీ శిరస్సు అయిన మెస్సయ్యతో ఖర్చుకుపోవాలి, వాక్యంతో ఖర్చుకుపోవాలి. భార్య అయినా భర్త అయినా ఆయనకే ఖర్చుకుపోవాలి. నీ భర్త ఎక్కడి నుండి ఏదో తీసుకొస్తాడు,
తీసుకొచ్చినప్పుడు నా భర్త కదా, ఈయనకి తీసుకోకపోతే కోపం ఎక్కువ, చిన్నపడలు ఆడిపోతాడు, మాట్లాడడం, తిండి తినడం, ఈ స్వభావం నాకు తెలుసు అనుకుని కానీ, లేకపోతే ఆయన మీద ఉన్న ప్రేమతో కానీ, ఆయన భయపడి కానీ, లేకపోతే ఆయన మీద ఉన్న ప్రేమతో కానీ, లేకపోతే ఖర్చుకుపోయి కానీ తినేసామనుకో, వాక్య విరోధమైనది ఏదైనా చెప్పినప్పుడు లోపడ్డామనుకో నశించిపోతాం. ఖర్చుకు పోతే మీకు అర్థమైందా? అందుకనే ఆ కుటుంబంలో ఉన్న తండ్రి కానీ, భార్య కానీ, పిల్లలు కానీ అందరూ కూడా మెస్సైకి ఖర్చుకు పోయి ఉండాలి. ఆయన నామనిస్తారు. అంతేగాని ఒకరికొక ఖర్చుకు పోయి మెస్సైని వదిలేయకూడదు. అది నేను చెప్పేది. అందరూ ప్రేమ కలిగి ఉండాలి. అదేనా మెస్సై ప్రేమ. హల్లెలూయా. అందుకని ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. 1000 ఏళ్ల పాలనలో ఉండబోయేది అదే. 1000 ఏళ్ల పాలనలో అందరూ కూడా మెస్సైకి ఖర్చుకు పోతారు. అంతేగాని ఒకరికొక ఖర్చుకు పోయి ఒకరి మాట ఒకరికొకరు లోపడుతూ మెస్సై మాట లోపడకుండా ఉండడం అనేది అది ప్రమాదకరం. అందుకని ఖర్చుకు పోయి భక్షించిన ఎడల నశించిపోవద్దేమో జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కూడా ఈ మెస్సై కంటే ఎక్కువగా నువ్వు ఏం చేయకూడదు చెప్పండి? ప్రేమించకూడదు. ఆదాము కూడా భార్యని ప్రేమించాలి, కానీ వాక్యం కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. కానీ వాక్యం కంటే ఎక్కువ తన భార్యని ప్రేమించాలి. తినకూడదని పొలం సర్వశక్తి మంత్రులు చెప్తే ఏమండి, దానికంటే ఎక్కువగా తన భార్య తినమని తెస్తే దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయన కంటే ఎక్కువగా ఆమెను ప్రేమించుతున్నాడు. నిజంగా ఆయన భార్య కంటే ఎక్కువగా ఆయన ప్రేమించాడు అనుకోండి, నేను ఆ ఫలం తినను అని ప్రేమతో చెప్తాను. అప్పుడు తన భార్య కంటే ఆయన ఎక్కువగా ప్రేమించినట్లు. అలా ఉండాలి. నువ్వు ఇచ్చేవాడు కావాలి, ఎత్తబడాలి. అలాంటి ప్రేమ కలిగి నువ్వు ఎత్తబడతాడు. అంతేగాని నా భార్య నా భర్తని భుజాలు రాసుకుంటూ ఖర్చుకుపోయి, ఆ బండి మీద వెళ్తా ఆయన భుజం మీద అలా పడిపోయి, ఆయన నడుము అలా పట్టేసుకొని, ఏమండి అలా ఖర్చుకుపోయి ఆయన నేను ఒకటే అని ఆ విధంగా భావంతో మెసేజ్ వదిలేశారా, ప్రమాదంలో పడతారు. ముందుగా చెప్తున్నాను, ఇవన్నీ కూడా రేపు సాక్ష్యంగా నిలుస్తాయి. ఎందుకంటే ప్రేమ కలిగి ఉండాలా, ఉండడమే. కానీ నువ్వు వాక్యం కంటే ఎక్కువగా మెసేజ్ చెప్పిన వాక్యం అంటే ఏదోలో చూడండి, ఆదాము సర్వశక్తి మంత్రులు చెప్పిన వాక్యం కంటే ఎక్కువగా అవును ప్రేమించి మరణాన్ని తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు వధువు అలా కాదు. ఇలారా అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమించేవాడు. ఎవరైనా సరే సర్పం దగ్గర ఆ ఫలాలు ఈ ఫలాలు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఫలాలంటే క్రియలు, నేను మీరు నువ్వు భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన తినకూడదు తిన్నా నిలబడతారు. చూసారా? అదే నిజమైనటువంటి వధువు. వాళ్ళే పైకెత్తబడతారు. ఆయన కంటే ఎక్కువగా ప్రేమించడం అంటే అది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా 1000 ఏళ్ల పాలనలో ఉంటారు. అందుకని అక్కడ ప్రేమ తప్ప ఏమీ ఉండదు. చక్కగా ప్రేమగా ఉంటారు. అది వర్ణించడానికి వీలుగానంత గొప్ప దేశం అన్నమాట యెరూషలేము. కాబట్టి ఆ నూతనమైంది అవుతా ఉందంటే అది మనల్ని బట్టే అది నూతనమైందిగా ఉంటుంది. ఎందుకంటే మనం నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటాం కాబట్టి అది నూతన యెరూషలేముగా పిలువబడుతుంది. నూతనమైందంటే ఏంటంటే నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందమే నూతనమైంది ఆ యెరూషలేము అది. అందుకనే ఇప్పుడు అసలైనటువంటి పిల్లారా, ఇంతకుముందు అయినటువంటి దాని సమాధాన పట్టణము ఇప్పుడైతే నూతన యెరూషలేముగా మారిందో అప్పుడు పిల్లారా నిత్య సమాధాన పట్టణము, నిత్య షలోం, ఎటర్నరీ షలోం అక్కడ ఉంటుంది. ఈరోజు సమాధానంగా ఉంటే 1000 ఏళ్ళ వరకు కూడా సమాధానమే. ఈరోజు ప్రేమతో ఉంటే 1000 ఏళ్ళు కూడా ప్రేమతో. ఇప్పుడు నువ్వు ప్రేమతో ఉంటే 1000 ఏళ్ళు కూడా నువ్వు ప్రేమతో. అందుకనే పిల్లలు మీరు గ్రహించండి, రేపు ఒకరితో రాబోతుంది అన్నట్టుగానే ఈరోజు భయముతో మీరు జీవించండి. నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందంతో జీవించండి. ఏ రోజు ఆ రోజు రేపే ఒకరితో వచ్చింది అన్నట్టుగా ఈరోజు ఏమండి దాన్ని తప్పించుకోవాలంటే నీతి సమాధానం కలిగి పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడే నేను సహోదరులతో నేను కలిగి ఉండాలి, ఆయనతో నేను కలిగి ఉండాలి. ఆయనకి ఏదైనా నువ్వు విరోధంగా నడిచావా, సమాధానపడు. సమాధానం ఆయనతో కలిగి ఉండు. సౌలులాగా ఉండద్దు.
సమాధానపడు. సహోదరులకి ఏమైనా విరోధంగా ఉన్నావా? ఎవరైనా సహోదరుడు చూడగానే ఏదో మనసులో పెట్టుకుని బురదిప్పుకొని వెళ్ళే వనుకో, వెళ్ళి నువ్వు సమాధాన పడాల్సిందే. అతను అభ్యంతర పడ్డాడు. అతను వెళ్ళి, సహోదరుడా నన్ను క్షమించు, నేను ఈ గురించి ఏదో తప్పుగా హృదయంలో పెట్టుకుని, లేకపోతే నీ పొరపాటే కానీ అయినా కూడా నేను క్షమించాలి, కానీ ఈ హృదయంలో పెట్టుకుని బుర్రలో తిప్పుకోవడం తప్పు, నన్ను క్షమించని చెప్పాలి. సమాధానం అప్పుడు నీకు సహోదరుడికి ఆయనకి నీకు మంచి కలుగుతుంది. అర్థమైందా? అలా పెట్టుకొని ఫోన్ చేసి బ్రదరు ఎలా ఉన్నా నేను మాట్లాడాను కదా, ఫోన్ చేసావా, బాగున్నావా బ్రదరు అని పలకరించాను కదా, సరిపోతుంది అనుకోకు. ఆ తప్పును నువ్వు సరిదిద్దుకోవాలి. ఆ సరిదిద్దుకోకుండా ఏం బ్రదరు ఫోన్ చేసావా, బాగున్నావా, ఎలా ఉన్నావు బ్రదరు, ఎందుకంటే నేను ఏదో పెట్టుకున్నావు, ఈరోజు ఎందుకు అనిపించింది. ఈరోజు మరలా సమాధానంగా మాట్లాడితే సరిపోదు, మంచిగా మాట్లాడితే సరిపోదు. ఆ బ్రదరు ఇతడు నన్ను చూసి మొహం తిప్పుకున్నాడు, బుర్ర తిప్పుకున్నాడు, అన్నాడు తప్ప ఏం జవాబు లేదు, ఏదో మనసులో పెట్టుకున్నట్టుంది అని అనుకున్నాడే. కాబట్టి నేను అది ఎప్పుడైతే నేను చెప్తాను అప్పుడు అది నాలో నుండి తొలగిపోతుంది. హల్లెలూయా! ఆ బ్రదర్లో నుండి తొలగిపోతుంది. నా మీద ఉండే ఆ భిన్న అభిప్రాయం ఏమైపోతుంది చెప్పండి, తెలియపోతుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా! ఈ బ్రదరు ఆయన కోసం అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అనమాట. బ్రదరు సెల్ హైదరాబాద్ తీసుకెళ్ళాను, కొత్తది కొనుక్కోవచ్చు, కానీ అందరిలో ఏముంటుందంటే బ్రదరు ఆ సెల్ సర్వశక్తి మంత్రుల కోసం కొన్నాడు, కానీ కొన్ని కారణాల వల్ల అలాగ వెళ్ళిపోయాడు, ఇంకా ఇంకో సెల్ కొనుక్కోలేకపోయాడు, ఆ సెల్తో అలా ఉండిపోయాడు. కాబట్టి ఆ సెల్ సర్వశక్తి మంత్రుల కోసం కొని అతను అక్కడే ఉంచుకున్నాడు అనేది అందరి హృదయాల్లో ఉంటుంది. అది హృదయంలో అందరి హృదయాల్లో ఉండి పోవాలంటే బ్రదర్ ఇదిగో మేము డబ్బులు ఇస్తాం, నువ్వు ఆ సెల్ తెచ్చి. హల్లెలూయా! ఇప్పుడు అందరి హృదయాల్లో అలాంటివి పోతాయి అన్నమాట. అలాగా నీ సహోదరు విషయంలో కూడా నీ ఏదైనా ఉందనుకుంటే ఆ బ్రదర్ హృదయంలో మొత్తం తిప్పుకుంటాడు, ఈ బ్రదర్ స్వభావం అంతే అనేది పోవాలంటే నీ భార్య విషయంలోనే అంతే. నీ భార్య కూడా అనుకుంటుంది, నీ భార్యను చూడగానే ఎవరితో మాట్లాడింది అనుకోండి, నువ్వు అనుమానిస్తున్నావు. ఏం చేస్తాడంటే నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఏదో సహోదరుతో ఏదో మాట్లాడుతుందిలే అని అనుకుంటాడు. లేకపోతే అనుమానస్తులు అయితే ఏం చేస్తాడు అనుకుంటే అదే దృష్టిలో ఉంటాడు ఎప్పుడు చూసినా కానీ. ఎందుకంటే అతని బుద్ధి అలాంటిది కాబట్టి అందరూ కూడా అలాగ అనుకుంటాడు, అదే బుద్ధితో చూస్తుంటాడు. అప్పుడు అన్నీ బుర్ర తిప్పేసుకున్నాడు అనుకున్నాడు. ఆ భార్యలో చూడగానే బుర్ర తిప్పేశాడు. బాబోయ్ ఈయన ఏదో అభ్యంతరం పడ్డాడు, బాబోయ్ ఏదో మనసులో పెట్టేసుకున్నాడేమో అనుకుంటున్నాడు ఆవిడ. తర్వాత మరలా మంచిగా మాట్లాడతారు, పని చేయదు. ఇదిగో నువ్వు వాళ్ళు మాట్లాడుతుంటే నేను అభ్యంతరం పడ్డాను, నేను నీ విషయంలో కొంచెం అలాగ అనుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడే సమాధానం. లేకపోతే వాళ్ళ హృదయంలో అదే ఉండిపోతాయి, సమాధానం లేదక్క. అలాంటివన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే పిల్లారా, ఆ హృదయంలో నీ మీద ఉండేటువంటి దురభిప్రాయం పోయేలాగా, ఎవరి హృదయంలో నీ మీద దురభిప్రాయం ఉందో అది పోయేలాగా నువ్వు దాన్ని సరిదిద్దుకో, సమాధానపడు. హల్లెలూయా! తెలియక ఎవరి మీద కొండాలు చెప్పావు అనుకోండి, కొండాలంటే కీడు చేసేవి, మేలు చేసేవి కదా. నువ్వు వెంటనే కొండాలు చెప్పావు అనిపించి అనుకోండి, ఎప్పటికప్పుడు ఆ బ్రదర్కి కొండాలు చెప్పాను, అతడు నన్ను కొండిగాడు అనుకుంటున్నాడేమో అని లోపల బీగుతుంది నిజంగా. అప్పుడు వెళ్ళి బ్రదర్ నేను పలానా సిస్టర్ గురించి నీకు కొండాలు చెప్పాను, నన్ను క్షమించు బ్రదరు, అలా చెప్పకూడదు నేను అని అన్నావు అనుకోండి, నీవు కొండిగాడు అనే అభిప్రాయం అతనిలో పోతుంది. నువ్వు ఒప్పుకోలేదు అనుకోండి, అభిప్రాయం అతనిలో ఉంటుంది. క్షమించా అంటే కుదరదు. ఏం చేయాలి చెప్పండి, చెప్పి ఆ పొరపాటు నువ్వు చెప్పి, పొరపాటు అయితే పొరపాటు, తప్పు అయితే తప్పు చెప్పి సమాధానాన్ని వెతుకు. నీ ప్రార్థన ఆయన సన్నిధి చేరుతుంది, నీ ప్రార్థన ఆయన సన్నిధిలో బలంగా ఉంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా! అలాంటి ఏమి చేయకుండా వాళ్ళని ఏదో ఒకటి అనేసి మళ్ళీ సమాధానంగా ఉంటున్నానులే, మంచిగా మాట్లాడుతున్నాను కదా అనుకొని అదేదో సరిదిద్దుకోకుండా సమాధానంగా ఉంటున్నానులే, మంచిగానే ఉంటున్నానులే అని అనుకొని నువ్వు అలా ఉంటే నీ ప్రార్థన ఎక్కడ తిరుగుతుంది. వెళ్దా ఆయన దగ్గరికి, ఏమి జవాబు రాదు. నీకు జాగ్రత్తగా ఉండని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం
ప్రతి ఒక్కరు కూడా నీతి సమాధానం యెరూషలేములో ఉండేలాగా, పాత యెరూషలేములో ఉండొద్దు, నూతన యెరూషలేములాగా ఉండేలాగా. పాత యెరూషలేము అంటే ఎలా ఉంది చెప్పండి? తన్నుకోటాలు, గుద్దుకోటాలు, కోపాలు, పగలు, కక్షలు, యుద్ధాలు, నిద్రాహారాలు లేవు. రాత్రి బొమ్మలు కూడా డామ్ 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 బాంబులు పెడతా ఉంటాయి. రాత్రి బొమ్మలు కూడా తిట్టుకుంటా కొట్టుకుంటా తాగుతూ తిరుగుతూ ఉంటారు యెరూషలేములో. ఇప్పుడు అలా ఉంది, బాగులేదు. ఆ యెరూషలేములో నువ్వు ఉండదు, ఆ యెరూషలేముకు సంబంధించిన వ్యక్తిగా నువ్వు ఉండదు. పాత యెరూషలేముకు సంబంధించిన నూతన యెరూషలేముకు సంబంధించిన వ్యక్తిగా నువ్వు మారితేనే ఎత్తబడతావు. నేను మారనొద్దు. పౌలు లాంటి వాళ్ళు మారారు. పౌలు లాంటి వాళ్ళు కూడా మారి, ఇదిగో నేను ఇలా మారి తిని అన్నాడు పౌలు గారు. ప్రధాన పాపి నేను కనికరింపబడ్డాను అన్నాడు. ప్రధాన పాపిని అన్నాడు. నువ్వు కూడా అంతా ఒకప్పుడు నేను గర్విష్ఠిని, ఒకప్పుడు ధనాపేక్ష కలిగిన వాడిని, ఒకప్పుడు నేను లోకాన్ని ప్రేమించేవాడిని, ఒకప్పుడు కోపిష్ఠిని. ఇప్పుడు అన్ని కూడా నేను మారిపోయాను. నన్ను ఆయన మార్చాడు, ఆయన మార్చేవాడు. ఇప్పుడు నా హృదయంలోనికి నీతి, నా జీవితంలో నీతి వచ్చింది, నా హృదయంలో సమాధానం వచ్చింది. ఇంకా గలిబిలి ఏమీ లేదు, తుఫాన్లు ఏమీ లేవు. నా హృదయంలో నెమ్మదిగా ఉంది, పరిశుద్ధ ఆనందంతో ఉంటున్నాను. ఆ విధంగా నువ్వు కూడా సహోదరి సహోదరులతో నీ జీవితానికి పంచుకోవాలి. ఆయన హల్లెలూయా. నీ మార్పుని పంచుకో. నూతన యెరూషలేముగా ఎలాగ మారావు, ఒకప్పుడు నువ్వు పాత యెరూషలేముగా ఉన్నావేమో, అర్థమైందా నీకు? అందుకని పాత యెరూషలేము శిథిలం అయిపోయింది, నూతన యెరూషలేము శిథిలము కానిది. అందుకని సర్వశక్తిమంతుని చేత కట్టబడింది, నిత్య నివాసం అంటున్నాడు. ఆ నివాసం ఏంటంటే యెరూషలేమే, పట్టణమే. ఆ పట్టణం అంటే ఇప్పుడు ఆ రాజ్యముగా మన మధ్యకి వచ్చింది ఆ పట్టణం. అందుకని అబ్రాహాము గారు కూడా ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడన్నది. ఆ గుడారాల్లో ఉండాలంటే దాని గురించే. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము. యాలైనగా సర్వశక్తిమంతుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూస్తుండెను. ముందు కనుక మీరు చదివితే 9వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి అతనితో కూడా వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించు. మేము అన్ని దేశంలో ఉన్నాము, అన్ని దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎలాగనగా సర్వశక్తిమంతుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. చూడండి, సర్వశక్తిమంతుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. ఇందాక మనం కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చూడండి, సర్వశక్తిమంతుడి చేత అది కట్టబడినది, నిత్యమైన నివాసం. ఇది గుడారము తాత్కాలికమైంది, నిత్యమైన నివాసం ఒకటి ఉన్నదని చెప్పి పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూశారంట. ఇప్పుడు ఆ పట్టణముకు సంబంధించినటువంటి ఆ రాజ్యమే మనం దిగి వచ్చింది. ఇప్పుడు ఈ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్నామంటే నువ్వు ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్టే, రాబోయే ఆ నూతన భూమి మీదకి ప్రవేశించినట్టే. అందుకనే ఆ కలహములు కలిగిన వారిని, ఆ అసూయపరుల్ని, ఆ గర్విష్ఠులని, ఆ కోపిష్ఠులని, ఆ ధనాపేక్ష కలిగిన వారిని, ఆ అహంకారులని, మేము నీతిమంతులని హెచ్చించుకునే స్వభావం కలిగిన వారిని, అన్యులైనటువంటి ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘాలని, దాని పిల్లలని, అలాగే ఆ యొక్క ముస్లిమ్స్ అంటే అరబ్బులకు సంబంధించిన అందరిని కూడా ఆయన నాశనం చేస్తున్నాడు. అక్కడ కలహాలు కలిగిన వారిని, లోకానందాలు కలిగిన వారిని, దుర్నీతి పరులు నాశనం చేసి ఆ దేశాన్ని ఎవరికి ఇస్తున్నాడంటే ఎవరు వారసులు అవుతున్నారు ఆ దేశానికి? నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారు వారసులు అవుతారు. ఆయన మనసులో హల్లెలూయా. అందుకని ఇక్కడ ఆ మాటను ఉపయోగించాడట. ఆ వాగ్దానములకు వారసులైన వారు ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడే, అది మనకే.
అందుకనే గ్రంథంగా అంటారు, రాత్రి లేని దేశమును స్వతంత్రించుకుంటూ మనం వాగ్దానం పొందిన వారికి రేపు చొక్క వాగ్దానం చేయబడింది. హల్లెలూయా. ఆ మాట నేను చదివినప్పుడు చాలా సంతోషపడిపోయింది. హల్లెలూయా. రాత్రి లేని దేశం అంటే కలహాలు లేవు, అర్థమైందా? విభేదాలు లేవు. అక్కడ విభేదాలు పెట్టిన సాతానుడు ఏంటి బంధించబడతాడు. వాడు పడేదే, వాడు సమాధానంగా ఉండే వారం లేడు. అర్థమైందా? సమాధానంగా ఉంటే వారం లేడు. కాబట్టి పిల్లారా, అందుకని అక్కడ అందరూ కూడా మెస్సకి సంబంధించిన వారుగా ఉంటారు. అందరూ కూడా అక్కడ మెస్సకి సంబంధించిన వారుగా ఉంటారు. అక్కడ పిల్లారా శారీరకంగా ఏం అక్కడ ఉండదు. శారీరకంగా వీళ్ళు నా పిల్లలు, నా భార్య, నా వాళ్ళు ఎక్కడలాగానే నేను అతిమాయిషి చేస్తాను, కుదరదు అక్కడ. పిల్లారా అక్కడ అందరూ కూడా ఆయనకి సహోదరులు ఉంటారు. నీ యొక్క భార్య కూడా అక్కడ సహోదరిగా ఉంటుంది. అలాగే నీ యొక్క సిస్టర్స్ వాళ్ళందరూ సహోదరులుగా ఉంటారు. పిల్లలందరూ కూడా సహోదరులుగా ఉంటారు. గొప్ప రాజ్యము, మరణము లేదు. అక్కడ మరలా గొప్ప దేశం అది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నిత్య నిబంధన ఇక ఎప్పటికీ కూడా మనము ఆ దేశానికి వారసులుగా అక్కడ ఉంటాం. ఇక మిగిలిన పాపులందరూ కూడా నరకానికి త్రోసివేయబడతారు. నరకానికి. ఎందుకంటే అక్కడ టీవీ లేదు కాబట్టి నాకు పరలోకం వద్దు, నేను ఇక్కడే ఉంటాను. అక్కడ లోక స్నేహితులు అబ్బాయిలు అమ్మాయిలు అటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నేను పరలోకం ఏమి రాను. సెల్ ఫోన్లో ఎన్ని అక్కడ ఉండవు కాబట్టి నేను అక్కడికి ఏమి రాను, ఇక్కడే ఉంటాను. లోకస్తులతో పాటు ఉంటాను, లోక స్నేహితులతో పాటు ఉంటాను, మా బంధువులతో పాటు ఉంటానయా. నువ్వు రానయా, నువ్వు అనొచ్చు. ఉండు, వాళ్ళతో పాటు నువ్వు నశించిపోతావు. ఇది అర్థమైందా? ఈ లోకంలో ఇలా నశించిపోయే కంటే ఆ గొప్ప దేశంలో వెళ్ళడం మంచిది. హల్లెలూయా. అందుకని విభేదాలు పెట్టిన వారిని, కలహాలు పెట్టిన వారిని, కలహాలు కలిగిన వారిని, లోకానందాలు కలిగిన వారిని, దుర్నీతి పరుల్ని, అంటే సత్యాన్ని నమ్మనటువంటి వారందరూ కూడా ఆయన తుడిచిపెడతాడు. అక్కడికి వచ్చినా వాళ్ళు అదే పని చేస్తారు కాబట్టి ఆయన తెలుసు. నీ హృదయం ఆయన తెలుసు. నువ్వెంతగా మంచిగా మాట్లాడుతున్న హృదయంలోని తలంపు ఆయనకు తెలుసు. నువ్వు సమాధానం కలగాలని చెప్తున్నావో, విభేదాలు పెట్టాలని మాట్లాడుతున్నావో అన్నీ ఆయన తెలుసు. లేకపోతే హృదయంలో అసూయ పెట్టుకొని పైకి ప్రేమగా మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో అన్నీ నీ హృదయం ఆయనకు తెలుసు. ఇలా ఆలోచన చేయండి. నీ హృదయ తలంపులన్నీ ఆయనకి తెలుసు. దాన్ని బట్టి ఆయన తీసుకెళ్తారు. సుమ్మా నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్నావంటే నీ హృదయం శుద్ధిగా ఉన్నట్లు లెక్క. నీ ఎత్తబడతావు, అందుట్లో అనుమానం లేదు. కాబట్టి పిల్లారా, భూమి మీద ఉండబోయేది దేవుడు చెప్పండి, శ్రమలే, మరొకటి లేదు. అందుకని త్వరగా మనము ఆయన సన్నిధికి వెళ్ళబోతున్నాం. రేపు ఉగ్రత రాబోతుంది అన్నట్టుగానే నేను విడిచిపెట్టబడకూడదు అన్నట్టుగానే నువ్వు జీవిస్తూ ఉండాలి. ఆయన నమ్మిస్తావు. హల్లెలూయా. రేపంటే ఏదో రేపు ఉదయం ఉండని కాదు. ఒకవేళ మనం ఈరోజు ఈ సమయంలో ఎత్తబడితే ఈ సమయం నుండే ఉగ్రత రావచ్చు. కాబట్టి ఈ రోజే ఉగ్రత వస్తుంది అన్నట్టుగా జీవించు. రేపని కాదు, క్షమించండి, ఈ రోజే ఉగ్రత వస్తుందేమో, ఈ రోజే ఉగ్రత దినమేమో, తెల్లవారుజాములో మనం ఉన్నాం అన్నట్టుగా జీవించాలి. హల్లెలూయా. ఈ రోజే ఉగ్రత దినం వచ్చేస్తేమో నీతి సమాధానం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నానా లేదా చూసుకో, అనుక్షణము చూసుకో. హల్లెలూయా. కళ్ళ వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. నూతన యెరూషలేము మనల్ని బట్టి రాబోతుంది.